అవని అక్క ఏమంటది? సపోర్ట్ ఎలా చేస్తది మీ డైలాగ్స్ వచ్చినప్పుడు అది? అంటే నేను సపోజ్ చేయలేదండి. అంటే డైలాగ్స్ నాకు హార్డ్ హార్డ్ వర్డ్స్ ఇస్తారు కదా! హ్మ్. అది నోట్స్ తిరగకపోతే అక్కిలా చెప్తది. హ్మ్. ఇలా స్లోగా చెప్పు ఏం కాదు అని సపోర్ట్ చేస్తారక్క. హుహు. చాలా మంది ఉంటారు కదా సెట్‌లో. అవును. నీకు భయమేయదా? ఎందుకు భయం? ఆ! అంతమంది కాన్ఫిడెన్స్ ఉండాలి కదా! కాన్ఫిడెన్స్ ఉందా నీకు? ఉంది. ఏదో ఒకసారి చూపెట్టు. ఓకే. అంటే దాంట్లో చేసే వాళ్ళందరూ సీనియర్ ఆర్టిస్టులు. అవును. అంటే చాలా సీరియల్స్ చేసిన వాళ్ళే ఉన్నారు. అంటే నువ్వే చిన్న అమ్మాయి, మళ్ళీ కొత్త క్యారెక్టర్. హ్మ్. దాంట్లో నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? వాళ్ళు ముందు చేయాలనుకున్న ఫస్ట్ డే రోజు. ఆ! ముక్కుపుడక స్టార్ట్. కొంచెం భయం అనిపించింది. ఆ! తర్వాత అలవాటయిపోయింది. అలవాటయిపోయింది. మీ సీరియల్‌లో నాయనమ్మని చూస్తే ఏమనిపిస్తది? ఎప్పుడు నీ ఎమ్మడే ఉంటది కదా! ఆ! ఆ! సీరియల్‌లో అయితే నాకు ఆమెకి పడదనమాట. అవును. ఆ! సీరియల్‌లో అయితే. ఆ! ఆహ్, బయటైతే ఫ్రెండ్లీగానే ఉంటారు అమ్మ. హ్మ్. ఓకే. ఏం తెస్తది నీకోసం షూటింగ్‌కి వచ్చినప్పుడు? తమిళనాడు అమ్మాయితే ఓకే. తమిళ్ మాట్లాడుతూ ఉంటారు. హ్మ్. సో, వచ్చి తమిళనాడులో ఫేమస్ అన్నీ తీసుకొస్తారన్నమాట. తీసుకొస్తావా? అమ్మ సీరియల్ చేయడం వల్ల ఇదొక మంచి ప్లస్ పాయింట్ గదా! వేరే స్టేట్స్‌ది గూడా ఫుడ్ తినొచ్చు. అవనెక్క కన్నడనా? ఆ! బెంగుళూరు. బెంగుళూరు. అమ్మ కన్నడ, నాయనమ్మ తమిళనాడు, తాతయ్య తెలుగా? తెలుగే. ఓకే. హీరో కూడా కన్నడనే. హీరో గూడా కన్నడేనా? డాడీ అని పిలుస్తావా? నాన్న ఏదో అంటావు గదా! అన్న అని బయట పిలుస్తారు. అన్న అని పిలుస్తావా? యాక్షన్ అనంగానే? సార్, నాన్న. నాన్న అని పిలుస్తావు. ఆహా! నువ్వు ఆ క్యారెక్టర్ గాబట్టి సార్ అంటావు. ఓకే. ఇంకో చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నారు గదా! నీతో పాటు చేసేటామె. అర్చన ఈమె శౌర్య. శౌర్య. ఆ! ఎలా ఉంటది ఇద్దరు కాంపిటీషన్ ఉన్నప్పుడు? సీరియల్‌లో కాంపిటీషన్ అయితే బాగా ఫుల్ గొడవ పడతాం సీరియల్‌లో. అవును. ఆ! ఔట్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటది. ఆడుకుంటారా బ్రేక్ టైమ్‌లో? ఎలా ప్రాక్టీస్ చేస్తావు డైలాగ్స్ అన్నీ? అంటే చాలా పెద్దగుంటాయి గదా! ముందు వాళ్ళు మనకి స్క్రిప్ట్ చెప్తారు. హ్మ్. దాన్ని బట్టి మనం చెప్పేస్తాం అంతే. కొన్ని నీ ఏజ్‌కి తగ్గట్టు ఉండవు. కొన్ని పెద్దయి అర్థం కావు గదా! అది ఎలా అండర్‌స్టాండ్ చాలా చేసుకుంటావు? పెద్ద కథలు. ఫస్ట్ మాట్లాడడానికి నాకు తిరగలేదు. ఆ! అంటే నేను అమ్మవారి క్యారెక్టర్ కదా! అవును. సో, తిరగడానికి అవ్వలేదు. హ్మ్. తాళపత్రాలు అని చెప్పేదానికి చాలా టేక్స్ తీసుకున్నా నేను. హ్మ్. సో, అలవాటయిపోయింది తాళపత్రాలు, గంధాలు అని చెప్పి అలవాటయిపోయింది నాకు. హుహు. ఇప్పుడు ఈజీగా చెప్పేసా. తాళపత్ర గంధాలు అని. ఓహ్! సూపర్. పత్రాల దగ్గర రాలేకపోయారా అప్పుడు? ఓకే. అంటే అమ్మవారి గెటప్ ఎయడం ఎలా అనిపించింది నీకు? అమ్మవారిలాగా మాట్లాడడము అది ఎలా చాలా అనిపించేది? హ్యాపీగా ఆ! ఎలా అంటే వాళ్ళు అప్రిషియేట్ చేశారా? అంటే నువ్వు నార్మల్ నుంచెళ్ళి అమ్మవారుగా అంటే కొంచెం డైలాగ్స్ గాని డిఫరెంట్ ఆ! ఉంటాయి గదా! ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది. ఆ! కొంచెం డిఫికల్ట్‌గా ఉంది. హ్మ్. ఓకే. డైరెక్టర్ గారు ఎలా నీకు సజెషన్ చేస్తుంటారు? చాలా మంచివారు. హ్మ్. నువ్వు చేస్తున్న మమ్మీ కూర్చొని చూస్తుంటదా? ఎప్పుడైనా డైరెక్టర్ తిట్టారా? చేయకపోతే తిడతారు కదా! ఆహా! ఎవరైనా. తిడతారంటే ఏమంటారు? బాగా చేయంటారా? చెయ్యి అని ఆ! తిడతారు. నేను చేయను పో అంటావా నువ్వు? ఆ! అమ్మో! ఆ! ఆ! మళ్ళేమంటావు? హ్మ్. హ్మ్. ఏమనను నేను. హ్మ్. పెద్దవాళ్ళని ఎలా ఆహా! చిన్నవాళ్ళైతే తిట్టేస్తావు. ఓకే. ఎక్కడ జరుగుతుంది షూట్ ఇదంతా? ఎక్కడ జరుగుతది? రామాయణ్ అహా! వేరే వేరే ప్లేసెసా? ఆ! ఆ! ఓకే. వేరే వేరే ప్లేసెస్‌కెళ్తావు. కానీ నువ్వు సీరియల్ మెయింటైన్ చేసుకుంటూ మళ్ళీ స్కూల్ గూడా ఎళ్ళాలి గదా! స్కూల్ గూడా ఇంపార్టెంట్ గదా! 2 ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు? మమ్మీ పిక్స్ పెట్టించుకుంటారు. హ్మ్. దాంతో చదివేస్తాను. చదివేస్తావు. గ్యాప్ దొరికితే చదువుతా నేను. హుహు. గ్యాప్ దొరకకుంటే మమ్మీ చదువుతదా? మమ్మీ నిజంగా హోంవర్క్ చేస్తది గదా నీకోసం? నిజం జెప్పు. మీ టీచర్‌లు చూడండి. ఇన్‌కంప్లీట్స్ ఉంటే చేస్తారు కొంచెం హెల్ప్ అంతే. మమ్మీ పేరేంటిది? మంజుల. మంజుల గారు మీరు మంచిగా పాపకు హోంవర్క్ మీరు చేస్తున్నారా? చిన్నప్పటి స్కూల్‌లో జ్ఞాపకం వస్తది హోంవర్క్ గదా! నేనే చేస్తా. ఎప్పుడు చేస్తావు నువ్వు? నీవు షూట్‌లో ఉన్నప్పుడు? షూట్‌లో ఉన్నప్పుడు చేయలేను గదా! ఆ! అందుకని మమ్మీ ఇంట్లో చేస్తది. అన్నా ఆ! స్కూ షూటింగ్ నుంచి షూటింగ్ నుంచి ఇంటికెళ్ళాక చేసుకుంటా. అవునా? ఓకే. షూటింగ్‌కి ఎప్పుడెళ్తావు జెప్పు? మార్నింగ్ ఎళ్ళిపోతావు. ఈవినింగ్ ఎప్పుడొస్తావు? నైట్ అయితది. నైట్ 9 ఆ! తిని బజ్జుకుంటావు. హోంవర్క్ ఎప్పుడు చేస్తావు? కొద్దిసేపు 5, 10 మినిట్స్ తొందరగా వెళ్తే చేస్తా. లేకపోతే మార్నింగ్ లేదు. ఓకే. టీచర్స్ ఏమంటారు? అంటే నువ్వు లీవ్‌లు బాగా పెడతావు గదా! టీచర్స్ ఏమంటారు? ఏమనరు. హుహు. మా మ్యాథ్స్ మేడం అయితే "నువ్వెప్పుడొస్తావో నీకే తెలీదు. మాకు కూడా తెలీదు" అంటారు ఆహా! కొన్ని సార్లు. ఓకే. సబ్జెక్ట్స్ అన్ని ఎలా మళ్ళీ నేర్చుకుంటావు? ఎలా? నేర్చుకుంటా. లెసన్స్ ఉంటాయి గదా! అది ఎలా అన్ని? సెల్ఫ్ రీడింగ్ అంటే అ, ఆ, ఈలో కొన్ని కింద అని ఉంటుంది. ఒత్తులు. ఆ! ఏ
అలా ఉంటది కదా. సో దాన్ని బట్టి ఇంగ్లీష్ చదవడం నేర్చుకున్నాం. ఓకే. ఏం క్లాస్ చదువుతున్నారు? 5th వెళ్తా. 5th కి వెళ్తావా ఇప్పుడు? ఓకే. ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇంకా వెళ్ళేది ఉందా? అయిపోయింది. ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇప్పుడు హాలిడేసా మీకు? లేదు, ఆ, ఇంకా స్కూల్ ఉంది. నీకు స్కూల్ ఉన్నా కూడా హాలిడేసే కదా. ఓకే. అండ్ ఇది నీకు ముక్కుపుడక ఫస్ట్ మంచి మెయిన్ రోల్ అన్నప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? అంటే క్యారెక్టర్ అంటే చాలా వరకు పిల్లలు ఏమంటే చేస్తారంటే ఒక హీరోయిన్ కి చిన్న రోల్ చేస్తారు, తర్వాత వెళ్ళిపోతారు కదా. నీకు కంటిన్యూ ముక్కుపుడక అంటేనే మమ్మీ మీద, అవని మీద, నీ మీద నడుస్తుంటది క్యారెక్టర్ అంతా. ఎలా ఫీల్ అయినావు ఫస్ట్? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ చేయడం ఒక ఎత్తు కదా. అంటే దానికి ఒక పెద్ద గట్స్ ఉండాలి, మొత్తం క్యారెక్టర్ చేసుకుంటా ఒకటేలాగా ఉండాలి. ఎలా బాగా అనిపిస్తుందా? రెస్పాన్స్ ఎలా ఉంది నీ ఫ్రెండ్స్ నుంచి అది? చాలా బాగా చేస్తున్నావు, బాగా చేస్తున్నావు, ఉమ్. బాగా చేస్తున్నావు.